గొప్పగా గుజరాత్ లో అక్కడి ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా సోమనాథ్ యొక్క దేవాలయ సమగ్ర అభివృద్ధికి హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి ఆ దేవాలయాన్ని పునరుజ్జింపజేసి ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఇదే నెహ్రూ గారు ఏ రకంగా ఆ రోజు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత మున్షి గారు, అదే విధంగా రాష్ట్రపతి హోదాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలయానికి వెళ్ళడాన్ని తప్పుబట్టి నెహ్రూ గారు ఉత్తరం రాసి మున్షి గారికి మీరు అతి చేస్తా ఉన్నారు, ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు, మీరు వెళ్ళడం కూడా పూర్తిగా నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి దీనికోసం ఆనాడు సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి గజనీ లాంటి వాళ్ళకు వత్తాసు పలికేటువంటి నెహ్రూ మనస్తత్వంతో ఆ విధంగా తాత వివరిస్తే ఈరోజు మనుమడు రాహుల్ గాంధీ గారు కూడా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని బాబర్ ధ్వంసం చేసి మరి మోదీ గారు కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి ఆలయాన్ని పునరుద్ధరింపజేసి భవ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళ నెహ్రూ వారసుడిగా అదే వైఖరిని కొనసాగిస్తూ అయోధ్య రామాలయానికి వెళ్ళడమే తప్పనట్టుగా కాంగ్రెస్ నాయకులు మోదీ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ రాముడిని కూడా ద్వేషించే స్థితికి దిగజారంటే ఏ స్థాయికి వీళ్ళ రాజకీయాలు కొనసాగుతున్నాయో తాత మనుమడు ఏమాత్రం కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సోమనాథ్ మందిరం నుంచి వాళ్ళ రామ మందిరం వరకు కూడా వాళ్ళ వ్యవహార